أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا أنفقوا مما رزقناكم من قبل أن يأتي يوم لا بيع فيه ولا خلة ولا شفاعة والكافرون هم الظالمون. సదకల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభువైన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయినటువంటి అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతిని, శుభాలను, కారుణ్యాన్ని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం, విశ్వప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 254వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఆలకించండి. విశ్వసించిన ఓ ప్రజలారా, మీరు మీ సిరి సంపదల నుండి దైవ మార్గంలో ఖర్చు పెట్టండి. ఆ రోజు రాక మునిపే, ఏ రోజైతే క్రయ విక్రయాలు ఏ మాత్రం కూడా ఉపయోగపడవు, స్నేహ సంబంధాలు ఏ మాత్రం కూడా ఉపయోగపడవు, ఎవరి సిఫారసు కూడా ఏ మాత్రం చెల్లదో, ఆ దినానికి ముందే మీరు దైవం మీకు ప్రసాదించినటువంటి సిరి సంపదల నుండి దైవ మార్గంలో ఖర్చు పెట్టండి. వాస్తవంగా అవిశ్వాస మార్గాన్ని ఎవరైతే అవలంబిస్తారో వారే దుర్మార్గులు. సోదరులారా, నిన్నటి వాక్యాల్లో మనము చూడడం జరిగింది, దైవము తన ప్రవక్తలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి ఘనతను ఇచ్చి గౌరవిస్తాడు. ఈ ప్రవక్తలందరూ కూడా దేవుని చేత నియమింపబడినటువంటి వారు, మానవులలో ఉత్తమమైనటువంటి వారిని, నైతికమైనటువంటి వారిని దైవము తన ప్రవక్తలుగా ఎన్నుకుంటాడు. ఎన్నుకుని వారి ద్వారా ఏ జాతి వద్దకైతే ప్రవక్తలుగా పంపబడ్డారో ఆ జాతి వారి వద్దకు వారు సందేశాన్ని తీసుకుని వస్తారు. ఇక్కడ దైవం ఒక మాట చెప్తున్నాడు. అదేమిటంటే, ఒకవేళ దైవం తల్లించినట్లయితే, అల్లాహ్ సంకల్పించినట్లయితే, ప్రవక్తల తర్వాత స్పష్టమైన గుర్తులు చూసిన తర్వాత ప్రజలు విభేదాలలో పడి ఉండేవారు కాదు. కానీ బలవంతంగా ఆపడము దైవం యొక్క సాంప్రదాయానికి విరుద్ధము. అల్లాహ్ ఎవరిని కూడా బలవంతంగా విశ్వాసంలోనికి తీసుకురాడు, అవిశ్వాసంలో పోతున్న వారిని బలవంతంగా కూడా ఆపడు. మనిషి ఇక్కడ తన బుద్ధిని, జ్ఞానాన్ని ఉపయోగించి మార్గాన్ని తెలుసుకోవాలి. ఇన్నా హదేనాకుం సబీలా ఇమ్మా షాకిరు వ ఇమ్మా కఫూరా. నేను మీ ముందు 2 మార్గాలను పెట్టాను. మీరు మంచి మార్గంలోనే వెళ్ళి కృతజ్ఞులుగా మారండి, లేకపోతే మీ ఇష్టం వచ్చినటువంటి మార్గంలోనికి వెళ్ళి కృతజ్ఞత అయినా చూపించండి. ఇక్కడ మీకు స్వేచ్ఛ ఉన్నది, జాగ్రత్త అని చెప్పేసి దైవం చెప్పడం జరిగింది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. తరగతి గదిలో విద్యార్థి సంవత్సరం పాటు పాఠాలు నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత అతను పరీక్షను రాస్తాడు. ఆ పరీక్ష 3 గంటల పాటు కూడా అతను ఆ పేపర్లో ఏదైనా రాయొచ్చు. ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా రాయొచ్చు, లేకపోతే తన ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు. ఏమీ రాయకుండా పిచ్చి గీతలు కూడా పెట్టచ్చు. అతన్ని అడ్డుకునేవారు, ఆపేవారు, అడిగేవారు ఎవరు కూడా ఉండరు. కానీ 3 గంటలు అయిన తర్వాత ఒక్క క్షణం కూడా అతని వద్ద ఆ పేపరు ఉంచుకోవడం జరగదు, తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దైవం మనకు ఈ 40, 50, 60, 70 సంవత్సరాల జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితంలో మనల్ని ఏది కూడా ప్రశ్నించడు. మనము ఇష్టం వచ్చిన మార్గాన్ని ఎన్నుకోవచ్చు, రకరకాలైనటువంటి దైవాలను మనం కల్పించుకునవచ్చు. మన మనసుకు నచ్చిన విధంగా మన మనోకాంక్షలు ఏదైతే మనకు చెప్తుంటాయో ఆ విధంగా మనం జీవితం గడపవచ్చు. కానీ ఇక్కడ ప్రశ్న ఉండదు సోదరులారా. ఒక్కసారి మనము చనిపోయిన తర్వాత సర్వాధికారాలు కూడా దైవం వద్దకు వెళ్ళిపోతాయి. అప్పుడు ఆయన ప్రశ్నిస్తాడు.
ఏ విధంగా అయితే మరి టీచరు ఆ పరీక్ష గదిలో విద్యార్థిని ఏ విధంగా అయితే ప్రశ్నించడో, ఏమి రాస్తున్నా కూడా పట్టించుకోడో, అదేవిధంగా మరి ఇక్కడ కూడా జీవితంలో దైవం ప్రశ్నించడు. మరణం తర్వాతే మనకు ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి మరి ఏ విద్యార్థి అయితే ప్రశ్నలను బాగా చదివి మరి అతను పరీక్షను బాగా రాస్తాడో అతను సాఫల్యాన్ని పొందుతాడు. మరి పాఠాలు సరిగ్గా వెనక మరి పిచ్చి గీతలో రాసి తప్పు సమాధానం రాశాడు అనుకోండి, అతను మరి విఫలం చెందుతాడు, ఫెయిల్ అయిపోతాడు. కాబట్టి మన జీవితం కూడా ఇంతే సోదరులారా, పరీక్షా నిలయము. మనం అందరం కూడా ఇక్కడ పరీక్షలు ఎదుర్కొంటున్నాము. తల్లి గర్భాన నుండి మనము జన్మించినప్పటి నుండి మరణించే వరకు కూడా ఈ కాలం అంతా కూడా మనకు పరీక్షే. ఇక్కడ దైవము కొంతమందికి డబ్బుని ఇచ్చి పరీక్షిస్తుంటాడు, కొంతమందికి డబ్బు తీసుకుని అంటే బీదరికాన్ని ఇచ్చి పరీక్షిస్తుంటాడు. మరి ప్రతి ఒక్కరం కూడా మనలో పరీక్షలను ఎదుర్కొంటున్నాము. భార్యాబిడ్డల యొక్క మరి సంసారంలో కష్టాలు కానివ్వండి, నష్టాలు కానివ్వండి, ఎదురయ్యే ప్రమాదాలు కానివ్వండి, మరి వ్యాపారంలో నష్టాలు కానివ్వండి, ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, ప్రతి ఒక్కరం కూడా మనలో పరీక్షలను ఎదుర్కొంటున్నాము. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే సత్యం మీద స్థిరంగా ఉంటారో అది దైవం చూడదలిచాడు. ఒక సందర్భంలో దైవం చెప్తున్నాడు అంతిమ గ్రంథం ఖురాన్లో, వల్ నబులువన్నకుం, నేను అల్లది ఖలఖల్ మౌత వల్ హయాత లీ యబులువకుం అయ్యుకుం అహసను అమలా, నేను మీ మధ్య ఈ చావు పుట్టుకలను సృష్టించి ఈ జీవితాన్ని మీకు ఎందుకు ప్రసాదించాను అంటే మీలో మంచి పనులు ఎవరైతే చేస్తారో పరీక్షించాలని. కాబట్టి సోదరులారా, మనలో ప్రతి ఒక్కరం కూడా పరీక్షలు ఎదుర్కొంటున్నాము. మరి మనం ఏమాత్రం కూడా అనుకోకూడదు డబ్బు ఉన్న వాళ్లకు పరీక్షలు ఉండవేమో, వాళ్ళ జీవితం హాయిగా ఉంటుందేమో అని చెప్పేసి. ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా, ప్రతి ఒక్కరం కూడా మనం పరీక్షలను ఎదుర్కొంటున్నాము. మరి ఎవరి స్థాయి ఎంత ఉంటుందో, ఎవరి బలం ఎంత ఉంటుందో, ఎవరి సామర్థ్యం ఎంత ఉంటుందో అంత మేరకు దైవము వారిని పరీక్షించడం జరుగుతుంది. కాబట్టి మనలో ప్రతి ఒక్కరం పరీక్షలు ఎదుర్కొంటున్నాము. దైవము మరి బలవంతంగా మనుషులను విశ్వాస మార్గం వైపునకు తీసుకురావడం ఆయన అభిమతం ఎంత మాత్రం కూడా కాదు. కాబట్టి ప్రవక్తలు వచ్చి మరి ఆ వాళ్లతో పాటు గ్రంథాలను తీసుకొచ్చిన తర్వాత కూడా, అంతిమంగా వచ్చినటువంటి ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చిన తర్వాత కూడా ప్రజలు అవిశ్వాస మార్గాన్ని అవలంబిస్తున్నారు. దైవం చెప్తున్నాడు, నేను సంకల్పించి ఉన్నట్లయితే అందరూ కూడా ఒకే విధంగా మరి ఒకే మార్గాన్ని అనుసరించేవారు. కానీ ఆ విధంగా చేయడం, మరి ఒక విద్యార్థి బాగా చదివిన వాడు ఉంటాడు, ఇంకొక విద్యార్థి ఏమీ చదవకుండా మరి ఆటలాడుతూ ఉన్నవాడు ఉంటాడు. మరి ఇద్దరిని ఒకే విధంగా తర్వాతి తరగతికి పంపిస్తే బాగా చదివేవాడికి మరి అతనికి ఏ విధంగా లాభం లభించినట్లు ఒకసారి చూడండి. కాబట్టి ఎవరైతే ఇక్కడ కష్టపడతారో, ఎవరైతే బాగా చదువుకుంటారో వారు సగర్వంగా మరి తర్వాతి తరగతికి వెళ్ళాలి. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే మరి దేవుని ఆజ్ఞమైన జీవితం గడుపుతారో, మనోకాంక్షల యొక్క దాస్యాన్ని విడిచి మరి దైవాజ్ఞ మేర తన జీవితం గడుపుతాడు, అతను సాఫల్యాన్ని పొందాలి, స్వర్గాన్ని పొందాలి. ఆ అభిమతం కారణంగానే, దాని కారణంగానే దైవం ఇక్కడ మనుషులకు స్వేచ్ఛను ప్రసాదించాడు. ఆ తర్వాత సోదరులారా, ఈ రోజున మనం చదివినటువంటి ఈ అంశము చాలా ముఖ్యమైనటువంటి అంశం. దైవం చెప్తున్నాడు, ఓ విశ్వసించినటువంటి ప్రజలారా, మీరు మీ సంపదను దైవ మార్గంలో ఖర్చు పెట్టండి అంటున్నాడు. ఏ సంపద? ఏ సంపద అయితే నేను మీకు ప్రసాదించానో వమిమ్మా రజఖనాహుం యున్ఫిఖూన్ అంటున్నాడు. సహజంగా మనిషి ఇక్కడ ఏం భావిస్తూ అంటాడంటే, ఈ సంపద, ఈ సిరి సంపదలు, ఈ డబ్బు దర్పాలు, ఈ గౌరవము నా శక్తి సామర్థ్యాల కారణంగా, నా జ్ఞానం కారణంగా వచ్చింది అని చెప్పి చాలా విర్రవీగుతూ ఉంటాడు. మనిషిని అధోగతి పాలు చేసేది అదే. సోదరులు, ఇక్కడ ఒక విషయం ప్రధానంగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రపంచంలో చాలామంది ప్రజలు ఉన్నారు, చాలామంది కష్టపడుతుంటారు మనకంటే కూడా. కానీ కొంతమందికి దైవము కొంతమంది కంటే ఎక్కువగా ఎందుకు డబ్బు ప్రసాదిస్తాడు? ఒకే విధమైనటువంటి కష్టం వాడు పడుతుంటారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకంటే ఎక్కువగా కష్టాలు పడుతుంటారు. ఉదాహరణకు చూడండి, ఒక రిక్షా కార్మికుని కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక శ్రామికుడిని కానివ్వండి, కూలీని కానివ్వండి, చూడండి ఎంతగా కష్టపడుతుంటారు. వాళ్ళు తమ చెమటను రక్తంగా మార్చి కష్టపడుతుంటారు. మరి అటువంటి వారికి దైవము ఎందుకు ధనాన్ని ప్రసాదించడం లేదు? కాబట్టి ఇక్కడ ధనము రావడము లేకపోతే ఉండకపోవడం అనేది మన చేతుల్లో ఏమీ లేదు. ఆయన తాను తలచిన వారికి ఇస్తాడు. ఎందుకంటే దాని ద్వారా పరీక్షించడం కోసము. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఒక వ్యక్తి వద్ద 10 రూపాయలు ఉన్నట్లయితే ఆ 10 రూపాయల మేర పరీక్ష ఉంటుంది.
ఒక వ్యక్తి వద్ద ₹1,00,000 ఉన్నట్లయితే ఆ ₹1,00,000 మేర పరీక్ష ఉంటుంది. ₹10 ఉన్నవాడి వద్దను ₹10 ఎవరి వద్దనైతే ఉంటుందో అతనికి ₹1,00,000 సంబంధించి వ్యవహారాన్ని అంత మాత్రం కూడా దైవం అడగడు సోదరులారా. కాబట్టి ఎవరి వద్ద ఎంతైతే ఉంటుందో అంతే మేరకు పరీక్ష ఉంటుంది. కాబట్టి డబ్బు ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువగా పరీక్షలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి, ఈ డబ్బు ఈ దర్పాలు కేవలం ఆయన మనకు ప్రసాదించినవి అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మన జ్ఞానము మన శక్తి సామర్థ్యాలు అయితే మనకంటే ఎక్కువ చాలా జ్ఞానం ఉన్నవాళ్ళు, మనకంటే ఎక్కువగా శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు, మనకంటే ఎక్కువగా కష్టపడేవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. మరి వారి వద్ద లేనటువంటి ధనము కొంతమంది వద్ద ఎందుకు ఉంటుంది మనం ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ దైవం ప్రసాదిస్తాడు ఎవరికి? వయర్జుకు మై యషాఉ బిగైరి హిసాబ్, తాను తలచిన వారికి అమితంగా ప్రసాదించే అధికారాన్ని ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి సోదరులారా, ఇక్కడ డబ్బు దర్పాలు కొలబద్ద కాదు, లేదండి అతను చాలా దైవ విశ్వాసం అందుకని అంత ధనం ఉంది అతని వద్ద, లేదండి అతను ఏం దైవాన్ని విశ్వసించడం అందుకనే అతని వద్ద ధనం లేదండి, ఈ విధంగా అవును ఎంత మాత్రం కూడా భావించకూడదు సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాన్ని అనుక్షణం కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ప్రవక్త ముహమ్మద్ వారు ఏమన్నారంటే ఒక సందర్భంలో, మరి దైవం వద్ద ఈ ప్రపంచం యొక్క విలువ దోమ రెక్క కంటే కూడా ఎక్కువగా ఉంటే, దోమ ఎంత ఉంటుంది? చాలా చిన్నదిగా ఉంటుంది. దాని రెక్క ఎంత ఉంటుంది? దానికి అసలు విలువ అనేదే ఉండదు, దానికి బరువు అనేది ఉండదు. ఒకవేళ ఈ ప్రపంచం అంతా కూడా దోమ రెక్కకు ఉన్నంత విలువ కూడా దైవం వద్ద ఉన్నట్లయితే తనను ఎవరైతే ఆరాధించారో వారికి ఒక్క చుక్క నీరు కూడా ఆయన త్రాగడానికి ఇచ్చి ఉండేవాడు కాదు అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. నేను ఇస్తున్నది తింటూ తాగుతూ నన్ను కాకుండా వేరెవరిని మీరు ఆరాధిస్తారా అని దైవం కోపంతో పైనుండి వర్షాన్ని కురిపించిన మానివేస్తే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే దైవానికి ఈ ప్రపంచం యొక్క విలువ దోమ రెక్క కంటే కూడా ఎక్కువ కాదు సోదరులారా. అందుకని ఆయన తనను విశ్వసించని వారికి కూడా అమితంగా ప్రసాదించేస్తూ ఉంటాడు. మరి చాలా మందిని మనం చూస్తుంటాం, కోటాను కోట్ల రూపాయలు సంపాదించున్నవాళ్ళు, కానీ ఏనాడు కూడా దైవాన్ని విశ్వసించే ఉండేవాడు కాదు. అంటే విశ్వసిస్తాడు, తాను ఎవరినైతే ఆరాధిస్తున్నాడో వాళ్ళనే దైవాలుగా భావిస్తూ ఆరాధిస్తుంటాడు తప్పించి దైవం ఈయన కాదు. దైవం అంటే, దేవుడు అంటే, అల్లాహ్ అంటే ఆయన పుట్టడు, ఆయన చనిపోడు, ఆయనకు ఒక స్వరూపము ఆకారము లేదు అని అతను భావించడు. తాను ఎవరైతే ఆరాధిస్తున్నాడో వాళ్ళనే దైవాలుగా భావిస్తూ జీవితం అంతా కూడా అదే విధంగా ఆరాధిస్తుంటాడు. కానీ అతను చేస్తున్నది ఏంటి? భయంకరమైనటువంటి పాపము. ఎందుకంటే దైవం చెప్తున్నాడు, నాకు సమానంగా ఏ ఒక్కరిని కూడా మీరు కల్పించకండి, సాటి సమానము చేయకండి, ఈ పాపాన్ని నేను అంత మాత్రం కూడా క్షమించను అంటున్నాడు. కానీ శైతాన్ అనేవాడు ఆ పాపాన్ని చేయించడానికి అనుక్షణం కూడా మనుషుల వెనకాల ఉండి అతను ప్రయత్నాలు చేస్తుంటాడు. మనిషి అతని మాయలో పడిపోతుంటాడు. కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు మరి తన దైవాలను అతను మార్చేసుకుంటూ ఈ విధంగా ఎవరి వద్దనైతే ప్రయోజనం కలుగుతున్నది, నాకు లాభం వస్తున్నది అనేది ఆలోచించి ఈ విధంగా మారిపోతూ ఉంటాడు. విశ్వాసాన్ని అతను కొద్దిపాటి ఈ ప్రాపంచిక సొమ్ము కోసము అమ్మివేస్తూ ఉంటాడు. సోదరులారా చూడండి, కాబట్టి దైవం ఒక మాటను చెప్తున్నాడు, నేను మీకు ప్రసాదిస్తున్నాను ఈ ధనాన్ని, ఎంత మాత్రం కూడా మీరు ఇది నా ధనము, నా శక్తి సామర్థ్యాల ఆధారంగా వచ్చిందని ఎంత మాత్రం కూడా భావించకండి. మీకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో, వాళ్లకు లేనిది మీకెందుకు ఇచ్చాను నేను? కాబట్టి మీ గొప్పతనం కాదు ఇక్కడ మీకు మీ వద్ద ధనం ఉండడం అనేది. ఆయన ఇంకా చూడండి సోదరులారా, ఈ ప్రపంచంలో ఈ రోజున నల్లధనం అనేది చాలా భయంకరంగా పెరిగిపోయింది. ఎందుకంటే అక్రమమైనటువంటి మార్గంలో, అవినీతి మార్గంలో ఈ రోజున సొమ్ము సంపాదించడం ప్రజలకు ఏమాత్రం కూడా తప్పుగా వాళ్ళు అనుకోవడం లేదు, భావించడం లేదు. ఈ విధంగా ఒక వ్యక్తి వద్ద ఎక్కువగా డబ్బు ఉన్నదంటే నీతి నిజాయితీలతోటి సంపాదించింది చాలా తక్కువగా ఉంటుంది, అవినీతి మార్గంతో సంపాదించింది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. ఒకరి వద్ద ధనం లేదు అంటే వాళ్ళు దేవుని దృష్టిలో విలువ లేని వాళ్ళనో, లేకపోతే ఒకరి వద్ద ధనం ఎక్కువగా ఉన్నది అంటే దేవుని దృష్టిలో విలువ ఉన్నవాళ్ళను ఎంత మాత్రం కూడా భావించకూడదు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. అంతిమ గ్రంథం ఖురాన్ దైవం చెప్తున్నాడు, ఇన్న అక్రమకం ఇందల్లాహ్ వ అత్తకాకుం, మీలో ఎవరైతే దైవభీతి ఎక్కువగా ఉంటుందో, ఎవరిలోనైతే పాపభీతి ఎక్కువగా ఉంటుందో వాళ్ళు నాకు ఇష్టం తప్పించి మీ డబ్బు దర్పాలు కావు.
ప్రవక్త ముహమ్మద్ వారు ఇదే చెప్పారు. దైవం మీ సిరి సంపదలను చూడడు, మీ రూపురేఖలను చూడడు, మీ అందచందాలను చూడడు, మీ ఆంతర్యాలను మాత్రమే చూస్తాడు, మీ దైవ భక్తిని మాత్రమే చూస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకనే అంతిమ గ్రంథం ఖురాన్లో ఈ వాక్యంలో మనకు ఏమి లభిస్తుంది అంటే, మీరు దైవం మీకు ప్రసాదించిన యొక్క సొమ్మును దైవ మార్గంలో ఖర్చు పెట్టండి. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, దైవ మార్గం అంటే ఏమిటండి? నేను చాలా సందర్భాల్లో చెప్పాను. సహజంగా మనము దైవ మార్గము అంటే ఆరాధనాలయాలను నిర్మించడము, లేకపోతే ఇంకొకటి ఏదైనా తీర్థయాత్రలు చేయడము, ఇది దైవ మార్గం అని చెప్పేసి భావిస్తుంటాం. సోదరులారా, అంతిమ గ్రంథం ఖురాన్ 2 రకాల హక్కులను గురించి మానవులను నిర్దేశిస్తుంటుంది. ఒకటి, ముందు నీ దైవం యొక్క హక్కును చెల్లించు అంటుంది. ఎందుకంటే మనిషి తన సృష్టికర్తను, తను అల్లాహ్ను అతను గుర్తించలేకపోతే అతను ఎంత మంచి చేసినా కూడా అది వ్యర్థమే అంటున్నాడు. కాబట్టి ముందు మనిషి ప్రాథమికంగా అతను తన దైవాన్ని గుర్తించాలి. తన జన్మకు కారణం ఎవరు, ఎవరి నుండి అయితే అతను ఈ వానను పొందుతున్నాడు, ఎవరి నుండి అయితే ఈ ఎండను పొందుతున్నాడు, ఎవరి నుండి అయితే ఈ గాలిని పొందుతున్నాడు, సోదరులారా, ఆ యొక్క దైవాన్ని ముందు గుర్తించాలి. ఆ తర్వాతే మిగతా మంచి పనులన్నీ కూడా. కాబట్టి ముందు దైవం హక్కును చెల్లించిన తర్వాత, ఇంతకీ దైవం హక్కు ఏమిటండి? దైవం హక్కు ఏమిటంటే ఆయన ఒక్కరిని మాత్రమే దైవంగా మనిషి నిర్ధారించుకోవాలి. పూజకు, ప్రార్థనలకు, ఆరాధనలకు, పునస్కారాలకు, మొక్కుబడులకు కేవలం ఆయన ఒక్కడు మాత్రమే అర్హత గలవాడు అని ముందు మనిషి గ్రహించాలి. కానీ మనిషి దైవ భావన ఎంత మాత్రం కూడా సరైన విధానంగా, సరైనటువంటి దైవ భావన అతను కలిగి ఉండడం లేదు. అతని దృష్టిలో దైవం అంటే, దేవుడు అంటే, అల్లాహ్ అంటే పుడతాడు అని, చనిపోతాడు అని, మనుషుల మళ్ళీ అతను కూడా మరి భార్య బిడ్డలు ఉంటాయని, మనుషుల మాదిరిగానే అతనికి కూడా మరి చావు పుట్టుకలు, ఆకలి దప్పులు ఉంటాయని, ఈ విధంగా తన స్థాయికి దిగజార్చేశాడు దైవాన్ని, సోదరులారా. అందుకని అతనికి దైవం అంటే భయం ఉండడం లేదు. ఎందుకంటే అతని వల్లే దైవం కూడా బలహీనుడు కదా, అతనికి కూడా చావు పుట్టుకలు ఉంటాయి, దెబ్బలు తగులుతాయి, రక్తాన్ని కారుస్తుంటాడు. కాబట్టి అందుకని అతనికి దైవం అంటే ఎంత మాత్రం కూడా భయం ఉండడం లేదు. కాబట్టి సోదరులారా, ముందు దైవం యొక్క భావనను ముందు మనం అర్థం చేసుకోవాలి. దైవము మనిషి మాదిరిగా బలహీనుడు కాడు. దైవం చెప్తున్నాడు అంతిమ గ్రంథం ఖురాన్లో, సుబ్హానల్లాహి అమ్మా యసిఫూన్, మీరు ఆలోచించే ప్రతి ఆలోచనకు, మీరు కల్పించే ప్రతి విషయానికి కూడా అతీతంగా ఉండేవాడు ఆయన. చావు పుట్టుకలకు అతీతంగా ఉండేవాడు, ఆకలి దప్పులకు అతీతంగా ఉండేవాడు, తిండికి నిద్రకు అతీతంగా ఉండేవాడు, భార్యాబిడ్డలకు అతీతంగా ఉండేవాడు, మీ యొక్క కోరికలకు అతీతంగా ఉండేవాడు ఆయన. కానీ మనం ఏం చేస్తున్నాము, మనలాగే మనం ఏ విధంగా అయితే మన సాటి సోదరుని ఏ విధంగా భావిస్తుంటాం చూసారా, ఆ విధంగా మనకు దైవం అంటే ఎంత లోకు అంటే, ఎంత క్లోజ్ అంటే, వచ్చాడని, పోయాడు అని, ఇంకా ఇష్టం వచ్చినట్టుగా మనము ఆయన ఆరాధించేస్తుంటాం. ఆ విధంగా ఆయనను అగౌరవపరుస్తుంటాం. సోదరులారా, దైవ భావన ముందు చాలా ముఖ్యమైనటువంటి విషయము. దైవం యొక్క భావన అంటే ఆయన ఏ విధంగా ఉంటాడో ముందు మనం తెలుసుకోవాలి. ఆయన అధికారాల గురించి తెలుసుకోవాలి, ఆయన శక్తి సామర్థ్యాలను గురించి తెలుసుకోవాలి. సోదరులారా, దైవము మనిషి మళ్ళీ బలహీనుడు కాడు, మనిషి కాడు దైవము. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి వాక్యం మనకు కనబడుతుంది. మరి మనుషులతో కలిసి యెహోవా భూమి యందు నివాసము చేయున, ఆకాశములో ఆకాశంలో కూడా ఆయనను పట్టజాలవే. భూమి ఏమాత్రం సరిపోతుంది ఆయనకి, ఆకాశాలు మహా ఆకాశాలే ఆయనను పట్టజాలవే. అంత ఉన్నతమైనటువంటి దైవాన్ని మనం తీసుకుని వచ్చి మన జేబులో పెట్టుకుంటాము, మన మెళ్ళకి కట్టుకుంటాము. చూడండి సోదరులారా, ఎంత అవమానం చేస్తున్నామో మనం. కాబట్టి సోదరులారా, దైవ భావన అనేది ముందు చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఇది లేకపోతే మనం ఎంత మంచి చేసినా, ఎన్ని సత్కార్యాలు ఆచరించినా అది వ్యర్థమే, బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగానే. దైవం చెప్తున్నాడు, అంతిమ దినాన వారి యొక్క సత్కార్యాలను తీసుకుని నేను ధూళి దుమ్ము మాదిరిగా ఎగురు వేసేస్తానంటున్నాడు. ఎందుకంటే ప్రాథమికమైనటువంటి దైవ భావనే అతనికి తెలియదు. కాబట్టి సోదరులారా, మళ్ళా నేను చెప్తున్నాను, దైవ భావన అనేది చాలా ప్రధానమైనటువంటి అంశము. దైవాన్ని గురించి ముందు తెలుసుకోండి, ఆయన ఏ విధంగా ఉంటాడో తెలుసుకోండి, అప్పుడు ఆయన ఏ విధంగా ఉండడో మీకు అర్థమవుతుంది. దైవాన్ని మనిషి స్థాయికి దిగజార్చకండి. ఆయన మనిషి కాడు, మానవుడు కాడు. ఆయన మానవుల వల్ల బలహీనతలు లేనివాడు. ఆయన ఎంతో ఉన్నతంగా ఉన్నవాడు.
కాబట్టి మనిషిని తీసుకువచ్చి దైవం యొక్క స్థానాన్ని ఎంత మాత్రం కూడా ఇవ్వకండి. సోదరులారా, ఇక్కడ దైవం అదే చెప్తున్నాడు, మీరు ఖర్చు పెట్టండి దైవ మార్గంలో, క్రయ విక్రయాలు కూడా జరగనటువంటి ఆ యొక్క రోజు రాకమునుపే. సోదరులారా, ఇక్కడ ఒక మాటను చెప్తున్నాడు, అదేమిటంటే అక్కడ ఎటువంటి బిజినెస్ అనేది జరగదు. బిజినెస్ అంటే సహజంగా మనము ఇక్కడ మనం వ్యాపారం చేస్తుంటాం. ₹1 నష్టం వచ్చినా కూడా ఏదో విధంగా మరి మన సరుకును అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తుంటాము. ఏదో విధంగా మనం ఇక్కడ మాటలు చెప్తాము, మంచి మంచి కబుర్లు చెప్పి మన వస్తువులు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. కానీ సోదరులారా, అక్కడ ప్రపంచమంతా డబ్బు ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రం కూడా అక్కడ సాధ్యం కానటువంటి పరిస్థితి. సోదరులారా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అక్కడ మీరు దైవం చెప్తున్నట్టు ఒక సందర్భంలో, మీరు భూమంతా బంగారాన్ని సంపాదించి పెట్టుకున్నా కూడా, ఇంకా అంతే బంగారాన్ని సంపాదించుకున్నా కూడా, అంతే 2 భూములంత బంగారాన్ని మీరు సంపాదించుకున్నా కూడా అది ఏ మాత్రం కూడా విలువ ఇవ్వదు, మీకు నరకం నుండి తప్పించదు అది ఎంత మాత్రం కూడా. కాబట్టి సోదరులారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. మరికొన్ని విషయాలు మనం రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మరి ఏ విషయాలైతే మీ ముందుకు వస్తున్నాయో చక్కటి విషయాలు, వీటిని గురించి ఆలోచన చేయండి, ఆచరించండి, దైవానికి ప్రీతిపాత్రులుగా మారండి. మరి ఇది ఒక్కటే మనలను సాఫల్యాన్ని తీసుకుని వెళ్ళేది, స్వర్గాన్ని ఇచ్చేది, నిత్య జీవాన్ని ఇచ్చేది. ఈ విషయాన్ని అనుక్షణం కూడా జ్ఞాపకం పెట్టుకోండి. దైవం మీకు నాకు మనందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించాలని, సత్యాన్ని అనుసరించే ధైర్యాన్ని ప్రసాదించాలని వేడుకుంటూ ముగిస్తున్నాను. ఓ ఆఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.